హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ నాగార్జున. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ టాప్ అన్సాల్వ్డ్ క్రీపీ మిస్టరీస్ ఆఫ్ ఇండియా గురించి చెప్పబోతున్నాను. ముఖ్యంగా మనం మిస్టరీ అంటే ఏంటో తెలుసుకోవాలి. మిస్టరీ అంటే లాజిక్కి అందని అద్భుతాలు మరియు సైన్స్ అండ్ ఫిలాసఫీకి బ్రిడ్జిలా కూడా పనిచేస్తుంది. మన దేశంలో జరిగే మిస్టరీస్ని మనం తెలుసుకోకపోవడం, మనం ఈ దేశంలో నివసించడం వేస్ట్. మేజర్గా నేను చెప్పే ఈ మిస్టరీస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, దీని వెనక ఉన్న మిస్టరీస్ని ఇంకా సాల్వ్ చేసే ప్రాసెస్లోనే ఉన్నారు. ఇక స్టోరీలోకి వెళ్తే, నెంబర్ 1, ది హాంటెడ్ బాంగ్రా ఫోర్ట్. ఇది రాజస్థాన్లోని ఆల్వార్ డిస్టిక్లో రాయ్గర్ విలేజ్లో ఉంటుంది. ఈ కోట ఆరావళి రేంజ్ ఆఫ్ హిల్స్కి దగ్గరగా ఉంటుంది. ఇది ది హాంటెడ్ ప్లేస్గా పిలువబడుతుంది. ఎందువల్లంటే ఇందులో దెయ్యాలు ఉన్నాయని, ఇందులో వింత వింత శబ్దాలు, అరుపులు, ఏడుపులు కూడా వినిపిస్తున్నాయని ఇక్కడి గ్రామ ప్రజలు చర్చించుకుంటుంటారు. సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయం నుండి మళ్ళీ తిరిగి సూర్యుడు ఉదయించే వరకు లోపలికి వెళ్ళకూడదని ఇక్కడ వాళ్ళు గట్టిగా నమ్ముతారు. వెళ్తే ఆ మనిషి ప్రాణాలతో తిరిగి రాని, ఎలాంటి ఆచూకీ కూడా కనపడదని ఇక్కడి గ్రామ ప్రజలు చర్చించుకుంటుంటారు. ఈ కోట హిస్టరీలోకి వెళ్ళినట్లయితే 1533లో రాజా భగవత్ దాస్ తన రెండో కుమారుడు మాధవ్ సింగ్ కోసం ఈ కోటను నిర్మించాడు. తర్వాత మాధవ్ సింగ్ తన కుమారుడైన చతుర్ సింగ్కి ఈ కోటని బహుమానంగా ఇచ్చాడు. 1630లో చతుర్ సింగ్ చాలా క్రూరంగా శత్రువుల చేత చంపబడ్డాడు. అప్పటి నుండి ఈ కోటని ఎవరూ పట్టించుకోలేదు. కొంతమంది యువకులు రాత్రులు కోటలోకి వెళ్ళి అక్కడ ఏముందని మిస్టరీ తెలుసుకోవడానికి వెళ్ళి వద్దనికి శవాలుగా తిరిగి వచ్చారు. కొంతమంది సైంటిస్టులు అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉందని, అందువల్లే ఆ కోటలో అలా వింత వింత శబ్దాలు వినిపిస్తున్నాయని చెప్పసాగారు. ముఖ్యంగా ఈ కోట వెనక 2 మిస్టరీస్ అనేవి ప్రచారంలో ఉన్నాయి. నెంబర్ 1, ఈ కోటలో చాలా అందమైన రాణి ఉండేదని, ఆ రాణిని దక్కించుకోవడం చేసిన ప్రయత్నంలోనే ఈ రాజ్యము సర్వనాశనమైందని ప్రచారంలో ఉంది. నెంబర్ 2, ఒక బాబాజీ శపించడం వల్లే ఈ కోట ఇలా అయిందని ప్రచారంలో ఉంది. నెంబర్ 2, ట్విన్స్ ప్లేస్. మనం మన డైలీ లైఫ్లో ఇంచుమించు ఒక 1000 మందిలో ఒకరు లేదా ఇద్దరు ట్విన్స్ ప్లేస్ని చూస్తాం. కానీ కేరళలోని మలపురం డిస్టిక్లో కొడిని విలేజ్లో అక్కడ ఎటు చూసినా కవల పిల్లలే కనిపిస్తారు. ఈ విలేజ్లో దగ్గరగా 2000 ఫ్యామిలీలు ఉంటాయి. అక్కడ సుమారుగా ఆ 2000 ఫ్యామిలీలకి 450 పేర్స్ ఆఫ్ కవల పిల్లల్ని మనం చూడవచ్చు. నేషనల్ యావరేజ్ ట్విన్స్ సర్వే ప్రకారం 1000 మందిలో మనం 9 మంది ట్విన్స్ పేర్స్ని చూడొచ్చు. కానీ ఇక్కడ ఈ కేరళలోని కొడిని విలేజ్లో మాత్రం 1000 మందికి సుమారు 45 ట్విన్ పేర్స్ని మనం చూడగలుగుతాం. దాని మిస్టరీ ఏంది, దాని పర్ఫెక్ట్ ఆన్సర్ కనుక్కోవడం కోసం సిఎస్ఐఆర్ మరియు కేరళ యూనివర్సిటీ కలిసి దీని వెనక జరుగుతున్న గందరగోళం తెలుసుకోవడం కోసం అక్కడ నివసించే ట్విన్స్ యొక్క శాంపిల్స్ తీసుకొని వాళ్ళ డిఎన్ఏని స్టడీ చేయడం మొదలుపెట్టారు. కొందరు ప్రొఫెసర్లు స్టడీ చేయగా వాళ్ళకి ఎలాంటి సొల్యూషన్ అనేది దొరకలేదు. చాలామంది అక్కడ ఉన్న వాళ్ళు ఎన్విరాన్మెంట్ మరియు క్లైమేట్ చేంజెస్ వల్లే ఇలా జరుగుతుందని చెప్పుకుంటున్నారు. నెంబర్ 3, యూఎఫ్ఓస్ బేస్ ప్లేస్. యూఎఫ్ఓ అంటే అన్డిఫైన్డ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్. మామూలుగా మనం హాలీవుడ్ మూవీస్ చూసినట్లయితే కొన్ని మూవీస్లో అన్డిఫైన్డ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ అనేది గాల్లో ఎగురుతుంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి కూడా తెలియదు. ఇలాగే మన ఇండియాలో కూడా లడఖ్ దగ్గర చాలామంది సోల్జర్స్ యూఎఫ్ఓని చూసినట్టుగా చెప్తున్నారు. అది డ్రోన్ కానీ ఇతర ఫ్లయింగ్ ఆబ్జెక్ట్స్ ఏమీ కానీ కాదు. ఇస్రో అండ్ డిఆర్డిఓ స్పెషలిస్టులు మరియు జియాలజిస్టులు యూఎఫ్ఓస్ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అని స్టడీ చేయడం మొదలుపెట్టారు. కానీ వాటి గురించి ఎలాంటి సొల్యూషన్ అనేది దొరకలేదు. నెంబర్ 4, ప్లేస్ ఆఫ్ స్కెలిటన్స్. ఉత్తరాఖండ్లోని గ్రహ్వాల్ రీజియన్లో రూప్కండ్ అనే లేక్ ఉంది. ఇది హిమాలయాల్లో దాదాపు 5029 ఆల్టిట్యూడ్లో ఉంటుంది. ఈ ప్లేసు ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి ఒక అడ్వెంచర్ ప్లేస్లా ఉంటుంది. కానీ అక్కడ చాలా కుప్పల స్కెలిటన్స్ పడి ఉంటాయి. అవి చూడంగానే మనుషులని భయాందోళనకు గురి చేస్తుంది. కొంతమంది సైంటిస్టులు ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ స్టడీ చేయడం మొదలుపెట్టారు. అక్కడ స్కెలిటన్ శాంపిల్స్ని తీసుకొని వాటిని టెస్ట్ చేస్తే వాటి రిజల్ట్ ఏమొచ్చిందంటే అవి 9th సెంచరీ అని వాటి పరిశోధనలో తేలిందని చెప్తున్నారు. ఆ ప్లేసు మంచుతో కప్పబడి ఉంటుంది. మంచు కరిగినప్పుడు నార్మల్గా ఉన్న స్కెలిటన్స్ కంటే ఎక్కువగానే కనిపిస్తాయి. ఈ ప్లేస్ని 1942లో ఒక ఫారెస్ట్ గార్డు ఐడెంటిఫై చేశాడు. కొందరు ఇక్కడ వరల్డ్ వార్ జరిగిన టైంలో జపాన్ వాళ్ళు ఈ ప్లేస్ని క్రాస్ చేశారని,
ఆ యుద్ధంలో మరణించిన వాళ్ళవే ఈ స్కెలిటన్స్ అని కొందరు చెప్తున్నారు. కానీ సైంటిస్టులు అది 850 ఏడీలో అక్కడి లోకల్ పీపుల్ అని డిసైడ్ చేశారు. ఈ స్కల్‌ని స్టడీ చేస్తే వాటి మీద ఎలాంటి స్క్రాచెస్ మరియు అటాక్ మార్క్స్ కానీ లేవు. వీళ్ళ మరణానికి కారణం వాళ్ళ హెడ్ వెనక భాగాన క్రికెట్ బాల్ అంత సైజులో ఉండే ఒక ఆబ్జెక్ట్ చాలా ఫోర్స్‌గా వచ్చి హిట్ అవ్వడం వల్లే వీళ్ళు అక్కడికక్కడే మరణించారని సైంటిస్టులు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ ఉండే ప్రతి స్కల్ హెడ్ వెనక భాగాన పగిలినట్టు కనిపిస్తుంది కాబట్టి. ఈ ఆబ్జెక్ట్స్ స్టోన్ గానీ, ఐరన్ బాల్స్ కానీ అయి ఉండొచ్చని గెస్ చేస్తున్నారు. నంబర్ 5 ఫ్లోటింగ్ స్టోన్స్. హిందూ మైథాలజీ ప్రకారం రామాయణంలో రాముడు సీత కోసం లంకకు వెళ్ళే మార్గమధ్యంలో సముద్రం కనిపిస్తుంది. ఆ సముద్రాన్ని దాటడం కోసం రాముడు ఒక వారధిని నిర్మిస్తాడు. ఆ వారధి పేరే రామసేతు. ఆ స్టోన్స్ పైన శ్రీరామ అని రాసి అవి నీటిలో వేస్తే అవి నీటి మీద తేలుతూ ఉంటాయి. ఆ వారధిని కట్టడానికి వాడిన రాళ్లే ఈ ఫ్లోటింగ్ స్టోన్స్. నిజానికి ఈ రాళ్ళు బరువు 10 నుంచి 20 కేజీల వరకు ఉంటుంది. అవి అలా నీటి మీద తేలడానికి గల కారణం ఆ స్టోన్స్ యొక్క ఫార్మేషన్ అని చెప్పవచ్చు. ఈ స్టోన్స్ వాటర్‌లో తేలడానికి గల లాజిక్ ఏందంటే, ఎప్పుడైతే ఎయిర్ అనేది ఆ రాయికి ప్లేస్ అయ్యి ఉన్న సిలికాన్ షెల్స్‌లో ప్లేస్ అయ్యి లాక్ అవుతుందో అప్పుడు ఆ రాయి స్ట్రాంగ్‌గా మరియు లైట్ వెయిట్‌గా ఫామ్ అవుతుందని సైంటిస్టులు చెప్తున్నారు. ఈ విధంగా వాడే రాక్స్‌ని పంప్సీ స్టోన్స్ అని పిలువబడతాయి. కానీ ఈ బ్రిడ్జి కట్టడానికి వాడిన రాళ్ళు మాత్రం పంప్సీ స్టోన్స్ అయితే కావు. పంప్సీ స్టోన్స్ అనేవి వాల్కనో ఎరప్షన్స్ వల్ల ఫామ్ అవుతాయి. కానీ ఈ బ్రిడ్జ్ దరిదాపుల్లో ఎలాంటి వాల్కనో ఆచూకీ కూడా లేదు. అలాగే ఈ రాక్‌ని ఎక్కడ నుండి తెచ్చారో అని కరెక్ట్‌గా ఎవ్వరికీ కూడా తెలీదు. ఇది కూడా ఇండియాలో ఒక మిస్టరీ అనే చెప్పుకోవచ్చు. ఇదే ఇవాల్టి టాప్ 5 మిస్టరీస్ ఫ్రెండ్స్. నా ఎక్స్‌ప్లనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి మరియు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.